నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఓ3 టాక్స్. నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఉప్మా. ఫస్ట్ బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెడితే ఉప్మా రవ్వ మాడే ఛాన్స్ ఉంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. ఉప్మా రవ్వలో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లేదా మనకిష్టమైన వెజిటేబుల్స్ వేసుకొనైనా కుక్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలు ఏ వెజిటేబుల్ తినారో ఆ వెజిటేబుల్ సన్నగా తరిగి వేసుకొనైనా చేసుకోవచ్చు. నేను నా స్టైల్లో చేసేస్తున్నాను, చూసేయండి. మీకు మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్కి, మార్నింగ్ హడావిడి ఉన్న టైంలో ఏ టిఫిన్ చేయాలో అని అర్థం కాని టైంలో ఈ టిఫిన్ బాగా యూస్ అయిపోతుంది. ఇలా 3 to 5 minutes లో ఫ్లేమ్లో రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అదే బౌల్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్ తీసుకుంటున్నాను. 1 క్యారెట్, 1 కప్పు రవ్వకి 1 క్యారెట్ సరిపోతుంది. 1 క్యారెట్ని సన్నగా తరిగేసుకుంటున్నాను. ఇది పీసెస్లా కట్ చేసినా తీసి పక్కన పెట్టేస్తారు పిల్లలు, కాబట్టి అందుకే ఇట్లా సన్నగా తరిగేసుకుంటే వాళ్ళకి సపరేట్ చేసే ఛాన్స్ ఉండదు. కాబట్టి అది బెస్ట్ అని చెప్పేసి నేను సన్నగా తరిగేసుకుంటాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసి వేపాలి. పచ్చిమిరపకాయలు ఘాటు లేవండి, అందుకే 5 తీసుకున్నాను. మీ పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటే 3 పచ్చిమిర్చి తీసేసుకోండి, సరిపోతుంది. 1 ఆనియన్ మీడియం సైజ్ది, 1 ఆనియన్ సన్నగా తరిగి వేసేసుకున్నాను. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగతావి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. చూడండి, క్యారెట్ మొత్తం తరిగేసేసాను. 1 క్యారెట్ సరిపోతుంది 1 కప్కి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు అయితే సరిపోతుంది. కరివేపాకు తినడం వల్ల కూడా మనకు జుట్టు పెరుగుతుంది, మన హెల్త్కి బెస్ట్. ప్రతి ఫుడ్లో ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి. ఇలా మొత్తం క్యారెట్ తరిగిన తర్వాత 1/2 కప్ క్యారెట్ అయిందండి. ఇలా సన్నగా అయిపోయింది. ఈ క్యారెట్ని కూడా అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడైనా సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు, తొందరగా వేగిపోతాయి. టేస్ట్ కూడా ఫుడ్ది బాగుండదండి. ఎప్పుడైనా సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మళ్ళీ పచ్చివాసన పోతేనే ఫుడ్ కూడా బాగా వస్తుంది కదా. ఇప్పుడు క్యారెట్ అయినా ఏదైనా మళ్ళీ వెంటనే ఒక 1/2 టమాటో వేసేసుకున్నాను. నేను స్కిప్పింగ్ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. 1/2 కప్ అంటే 1 టమాటో వేసుకోండి, లేదు అంటే 1/2 టమాటో సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇవి మంచిగా టమాటో, క్యారెట్ అన్నీ మంచిగా వేగాలి కాబట్టి ఒక 5 minutes వదిలేయండి. సిమ్లో పెట్టి 5 minutes వదిలేయండి. వేగిన తర్వాత మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్ రవ్వకి ఇప్పుడు 4 cups ఆఫ్ వాటర్ వేసేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి, కరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. 1 కప్ రవ్వకి 4 cups ఆఫ్ వాటర్. ఇంకా అసలు ఎలాంటి వాటర్ ఎక్కువ అవ్వవు, తక్కువ అవ్వవు, పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఈ వాటర్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసి ఇవంతా స్పూన్తో ఒకసారి పర్ఫెక్ట్గా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టి ఇది ఎసరు వస్తుంది చూడు, వాటర్ అంతా ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. అలా బాయిల్ అయ్యేటప్పుడే మీరు కావాలి అంటే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ రవ్వని కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలపండి. ఒకటేసారి వేసేసినా అది ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు హై ఫ్లేమ్లో పెట్టి చేసిన ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేసుకుంటూ కలపండి. కలిపిన తర్వాత ఇలా చూడండి, బాయిల్ అవుతుంది కదా. ఈ బాయిల్ అయ్యేటప్పుడు మొత్తం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత 5 minutesకి ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలా అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇంకొకసారి మంచిగా కలిపేసేసుకోవాలి పర్ఫెక్ట్గా.
ఒకసారి మంచిగా కలిపి ఎక్కడైనా అసలు ఉండలు అనేది చూడు అస్సలకే లేవండి, ఉండలు కూడా ఫామ్ కాలే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కానీ ఒకసారి కలిపి మళ్ళీ క్యాప్ పెట్టేసి 2 మినిట్స్ సిమ్లోనే 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేయండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ క్యాప్ చేసి చూసేయండి, మీకు టేస్టీ ఎమ్మీ వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి సరిగ్గా వెజిటేబుల్స్ తినని వాళ్ళకు బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. VR3 టాక్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి. బాయ్.